మంత్ర తంత్ర యంత్ర వశీకరణ సమ్రాట్, ఇంటర్నేషనల్ అండ్ ఆన్లైన్ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు అమ్మన్ పూజారి మరియు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్, 11 తరాల వంశపారంపర్య జ్యోతిష్యులు అయిన మీ జన్మపత్రిక, హస్తరేఖలు, ముఖ లక్షణాలు మరియు ఫోటో చూసి మీ యొక్క జీవితంలో జరగబోయే అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పెదరు. వీరి వద్దకు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు జ్యోతిష్యం చూపించుకుని లబ్ధి పొంది ఉన్నారు. ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుపీడ, నరదృష్టి, కన్ను దృష్టి, చెడు ప్రయోగాలు మొదలగు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 11 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ ద్వారా కూడా మీ ధర్మ సందేహాలు తీర్చబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే కేవలం ఒక్కసారి గురూజీ గారిని సంప్రదించండి. ఒక మంచి ఉద్యోగం, మంచి జీతం ప్రతి ఒక్కరి లక్ష్యం. ఒక ఉద్యోగం కోసం నేను కాళ్ళరిగేలా తిరిగాను. ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చదువు సరిగ్గా రాని వారికి, 1-2 ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చేసేవి. నాకు మాత్రం శూన్యం. నరకం అనుభవించేవాణ్ణి. ఒక వయసు వచ్చాక సంపాదించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీకు తిండి దండగా అని తిడతారు. అది భరించడం కష్టమండి. ఉద్యోగం కోసం కొన్ని వందల ప్రయత్నాలు చేశాను. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం. ఆయన్ని కలిశాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ వీరు జ్యోతిష్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు. ప్రస్తుతం ఈ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనే స్థాయికి నేను చేరుకోగలిగాను. అయితే ఈ స్థాయి ఆషామాషిగా రాలేదు. ఈ వ్యాపారంలో నాకున్న అనుభవంతో సంపాదించిన ప్రతి పైసాతో పాటు మా ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి మా స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. కానీ వ్యాపారం చాలా డల్గా సాగేది. ఆఫీస్ అద్దె కట్టడం కూడా కష్టమయ్యేది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక తప్పించుకుని తిరిగే పరిస్థితి. ఎవరెవరో వచ్చేవారు, ఏదో చెప్పేవారు. పూజలు చేయించలేదా అన్నారు, వాస్తు బాగోలేదన్నారు. అవన్నీ చేయించాను. కానీ పరిస్థితిలో చిన్న మార్పు కూడా రాలేదు. ఒకరోజు గురువుగారి ప్రోగ్రాం టీవీలో చూశాను. ఇన్ని చేశాను కదా, ఇదొక్కటి చేస్తే ఏమవుతుందిలే అనుకొని నమ్మకం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకేం చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేశాను. నా వ్యాపారంలో అద్భుతం జరిగింది. నేను నా జీవితాన్ని 2 రకాలుగా చెప్తాను. గురువు గారిని కలవక ముందు, కలిసిన తర్వాత. ఆయన్ని కలిశాక నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి. ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇంతకంటే నేనేం చెప్పగలను? స్త్రీ పురుష వశీకరణ, మీ వ్యాపారాభివృద్ధికి యంత్రాలు, ఇంటి శంకుస్థాపనకు యంత్రాలు మరియు మీ పిల్లలకు బాలగ్రహ దోషాలున్న తాయెత్తులు ఇవ్వబడును. మాది లవ్ మ్యారేజ్ అండి. అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇంట్లో పెద్ద పెద్ద గొడవలయ్యేవి. అందరూ నన్ను తిట్టేవారు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. నాకైతే కోపం, బాధ, సిరాకు అన్నీ ఒకేసారి వచ్చేసేవి. అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థమయ్యేదే కాదు. ఇవన్నీ గురువుగారిని కలిసేంతవరకే. ఆయన ఒకసారి కలిశానంతే. అతలాకుతలంగా పరిస్థితులు అన్నీ ఒకసారిగా మారిపోయాయి. అందరిలో మార్పు, అన్నిటిలో మార్పు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగొచ్చేసింది. మీకు ఎటువంటి సమస్యలున్నా నవగ్రహ శాంతి, జప, హోమ, పూజలతో కేవలం 11 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపగలరు. నేను హీరో అవ్వాలనేది నా డ్రీమ్. కానీ ఒకానొక టైంలో నేను చాలా కష్టాలను అనుభవించాను. కొన్ని నెలల ముందు నాకు అసలు ఏమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆకలి వేసేది కాదు, కడుపులో మంటగా ఉండేది. చెవిలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు వినిపించేది. సడన్గా నీరసించిపోయేవాడిని. అమ్మ పూజలు చేసేది, నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకే జబ్బు లేదనేవారు. అమ్మ నాన్న చాలా భయపడిపోయారు. ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. మా బంధువుల ద్వారా గురువుగారి గురించి తెలుసుకున్నాను. ఆయన్ని మేము వెంటనే కలిశాం. ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 2 సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది. గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవిత్ర పుణ్య కాశీలో పెద్ద పెద్ద గురువుల వద్ద మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, వాక్శుద్ధి పొందియున్నారు. ఇంకా సామాజిక సేవలో తాను సైతం ప్రధాన పాత్ర పోషిస్తూ అనునిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటూ అందరి నోటా శభాష్ అనిపించుకుంటున్నారు. ఆకలితో ఉన్నవారికి నేనున్నాను అంటూ అన్నదానం చెయ్యడం,
నిరుపేద పిల్లలకి వారి భవిష్యత్తు కోసం ఉచిత విద్యను అందించడం మరియు రోగాలతో బాధపడుతూ వైద్యానికి నోచుకోలేని పేదలకు ఉచిత వైద్యాన్నందిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదంతో చిరునవ్వే తన ఆయుధంగా ముందుకు సాగుతున్నారు మా బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి మరియు విజయవాడ. విదేశాలలో మా బ్రాంచెస్ లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మరియు సింగపూర్.